నమస్కారం, బహుజన్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మూడవసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం. పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యత విధానం కొనసాగిస్తామని వెల్లడి. చంద్రబాబుకు కత్తి మీద సాములా మారిన మంత్రివర్గ విస్తరణ. కేబినెట్ కూర్పుపై తర్జన భర్జన. తెలంగాణకు రెయిన్ అలర్ట్. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు. రికార్డు స్థాయిలో ముచ్చటగా మూడవసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. వేడుకగా జరిగిన కార్యక్రమంలో 30 మంది కేబినెట్ మంత్రులు, 5 స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన వేలాది మంది అతిథులు హాజరయ్యారు. ముఖ్యంగా భారత్ పొరుగున ఉన్న 7 దేశాల అధిపతులు విచ్చేశారు. హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల అగ్రనేతలు మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. వీరిలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్, నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమ్సింఘే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగ్నాథ్, భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్గే, సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ ఆసిఫ్ ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రధాని మోడీ మంత్రివర్గంలో ఈసారి మహిళా మంత్రుల సంఖ్య తగ్గింది. ఆదివారం ఎన్డీఏ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొత్తం 7 మహిళలను మంత్రి పదవులు వరించగా వారిలో 2కి కేబినెట్ హోదా దక్కింది. అయితే గత ప్రభుత్వంలో 10 మంది మహిళా మంత్రులు ఉండడం గమనార్హం. మంత్రివర్గంలో తిరుగు చోటు దక్కని వారిలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, భారతీ పవార్, సాధ్వి నిరంజన్ జ్యోతి, దర్శనా జార్దోష్, మీనాక్షి లేఖి, ప్రతిమా భౌమిక్ ఉన్నారు. మాజీ మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ ఎంపీలు అన్నపూర్ణాదేవి, శోభా కరండల్జే, రక్షా ఖడ్సే, సావిత్రి ఠాకూర్, నీముబెన్ బంభానియా, అప్నాదళ్ ఎంపీ అనుప్రియ పటేల్కు మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నెల 12న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే కేబినెట్ కూర్పు ఉత్కంఠగా మారింది. ఈసారి మంత్రి పదవి ఆశిస్తున్న నేతలు ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ నుంచి ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. పార్టీలో సీనియర్లు చాలా మంది ఈసారి రేసులో ఉన్నారు. అటు జనసేన, బీజేపీలకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సి ఉంటుంది. 2 పార్టీలకు కలిసి కనీసం 5 పదవులైనా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మంత్రివర్గ కూర్పు చంద్రబాబుకు కత్తి మీద సాములా మారింది. ఏపీలో మందుబాబులకు కొత్త ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో నాన్ బ్రాండెడ్ లిక్కర్ కు తెరపడింది. మళ్లీ బ్రాండెడ్ లిక్కర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశంలో పాపులర్ బ్రాండ్ గా ఉన్న కింగ్ ఫిషర్ బీర్ ను కంటైనర్లలో తీసుకొచ్చి గోడౌన్లో నిల్వ చేశారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం విక్రయాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు కింగ్ ఫిషర్ బీర్లతో వచ్చిన కంటైనర్ వీడియోను టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ట్వీట్ చేశారు. విజయవాడ దుర్గమ్మకు భారీగా ఆదాయం సమకూరింది. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులకు దర్శనం టికెట్లు, లడ్డు, పులిహార ప్రసాదాలు, ఆర్జిత సేవల టికెట్లు విక్రయాల ద్వారా ఒక్కరోజులోనే భారీగా ఆదాయం దక్కింది. ఆదివారం ఒక్కరోజు 51,03,032 రూపాయల ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. 500 రూపాయల దర్శనం టికెట్ ద్వారా 28,52,600 రూపాయల ఆదాయం సమకూరింది. అలాగే 300 రూపాయల టికెట్ ద్వారా 13,37,000 రాగా 100 రూపాయల టికెట్ ద్వారా 8,93,800 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అలాగే 3,02,757 విరాళాల ద్వారా సమకూరింది. కేశ ఖండనశాలలో 4,601 మంది తమ తలనీలాలు సమర్పించారు. 68,487 లడ్డూ ప్రసాదాలను, 33,345 పులిహార ప్రసాదం ప్యాకెట్లను విక్రయించినట్లు చెప్పారు. మరోవైపు దుర్గమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. వీకెండ్ కావడంతో ఉదయం నుంచి భక్తులు క్యూ లైన్లో బారులు తీరగా అమ్మవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. అలాగే ఘాట్ రోడ్లు, బైకులు, కార్లతో నిండిపోగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వాహనాలు సీతమ్మవారి పాదాల సెంటర్, పున్నమి రెస్టారెంట్ సమీపంలో పార్క్ చేశారు. కొందరు అక్కడి నుంచి దుర్గగుడికి రావడానికి ఇబ్బందులు పడ్డారు. ఆదివారం రోజు సుమారు 50,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అంచనా వేశారు అధికారులు. హైదరాబాద్ మెట్రో ట్రైన్ ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. త్వరలోనే మీ జేబులకు చిల్లు పడనుంది. మెట్రో ఛార్జీలను పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. మెట్రో నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచన మేరకు టికెట్ ధరలను పెంచేందుకు ఎల్ఎన్టీ సంస్థ రెడీ అవుతోంది. రోజువారీ నిర్వహణ ఖర్చులు, నష్టాల భారాన్ని తగ్గించుకునేందుకు టికెట్ ధరలు పెంచాలని డిసైడ్ అయింది. హైదరాబాద్ మెట్రో 3 లైన్ల ద్వారా ప్రస్తుతం రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. మహిళలకు ఫ్రీ బస్ జర్నీతో మెట్రోకు గతంతో పోలిస్తే కాస్త రద్దీ తగ్గింది. అదే సమయంలో నిర్వహణ వ్యయం పెరిగింది. ప్రతి నెల 45 కోట్ల చొప్పున ఏడాదికి 540 కోట్ల నష్టం వస్తున్నట్లు ఎల్ఎన్టీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ధరలు పెంచి నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు మెట్రో ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం 2 కిలోమీటర్ల దూరానికి టికెట్ ధర 10 రూపాయలుగా ఉంది. 2 నుంచి 4 కిలోమీటర్ల దూరానికి 15 రూపాయల టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. 4 నుంచి 6 కిలోమీటర్ల దూరానికి 25, 6 నుంచి 8 కిలోమీటర్ల
దూరానికి 30 రూపాయలు, 8 నుంచి 10 కిలోమీటర్ల దూరానికి 35, 10 నుంచి 14 కిలోమీటర్ల దూరానికి 40 రూపాయలు, 14 నుంచి 18 కిలోమీటర్ల దూరానికి 45, 18 నుంచి 22 కిలోమీటర్ల దూరానికి 50, 22 నుంచి 26 కిలోమీటర్ల దూరానికి 55 రూపాయలు, 26 కిలోమీటర్లకు పైగా దూరానికి 60 రూపాయల టికెట్ ధరగా వసూలు చేస్తున్నారు. అంటే ప్రస్తుతం ప్రారంభ టికెట్ ధర 10 ఉండగా గరిష్టంగా 60 రూపాయలు ఉంది. టికెట్ రేట్లు 5 నుంచి 10% పెంచి కనీస ధర 20కి, గరిష్ట ధర 80కి పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో ఇప్పటివరకు వచ్చిన 3 చిత్రాలు బంపర్ హిట్ అయ్యాయి. అందుకే ఈ కాంబినేషన్ అంటే బాలయ్య అభిమానులతో పాటు సినీ ప్రియులందరికీ ఎంతో ఇష్టం. వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ ఒకదానికి మించి ఒకటి పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. తద్వారా ఈ కాంబో హార్ట్రిక్ హిట్ కొట్టింది. దీంతో ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా ఉంటుందని, అదే అఖండ 2 అని గతంలోనే ప్రకటించారు. ఇవాళ బాలకృష్ణ బర్త్డే సందర్భంగా బాలయ్య, బోయపాటి సినిమా బిగ్ అప్డేట్ వచ్చింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వీళ్ళిద్దరి కాంబోలో 4వ సినిమాను మేకర్స్ ప్రకటించారు. బేబీ4 వర్కింగ్ టైటిల్తో ఓ పోస్టర్ విడుదల చేస్తూ బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ మూవీలో బాలయ్య కూతురు తేజస్విని కూడా నిర్మాతగా భాగమవుతున్నారు. తేజస్విని గతంలో బాలయ్య అన్స్టాపబుల్ షో కూడా పనిచేసిన విషయం తెలిసిందే. ఇకపై పూర్తిగా సినిమా రంగంలోనే తేజస్విని ఉండబోతుందని సమాచారం. నరేంద్ర మోడీ 3వసారి భారతదేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణంలోని 4 రోడ్ల జంక్షన్ వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పియల గోవింద సత్యనారాయణ, జనసేన నాయకులు వేమరశెట్టి చిన్ని పాల్గొని బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణులకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు మల్లా సురేంద్ర, పోలారపు త్రినాథ్ ఉమ్మడి పార్టీ కార్యకర్తలతో కలిసి వీక్షించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హోలగుంద మండల కేంద్రంలో నిన్న రాత్రి భారతదేశ ప్రధానిగా నరేంద్ర దామోదర్ మోడీజీ 3వసారి ప్రమాణ స్వీకారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా హోలగుంద మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బాణాసంచా కాల్చి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. बरले घोषणा कुगे
అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో విచ్చలవిడిగా విక్రయిస్తున్న నాణ్యత లేని మాంసపు దుకాణాలు పరిశుభ్రత పాటించకుండా చనిపోయిన జీవాలు కోస్తున్నారా లేక ఆరోగ్యంతో ఉన్న జీవాలను కోస్తున్నారా అనేది గుత్తి ప్రజలకు ప్రశ్నార్థకంగా మారింది. గుత్తిలో మాంసపు దుకాణాలు విచ్చలవిడిగా ఉన్నాయి. ఏ మాంసపు దుకాణం వద్ద చూసినా కూడా అపరిశుభ్రత నెలకొంది. అలాగే మురిక్కారుల పక్కన తోపుడు బండ్లపై గొర్రెలను మేకలను కోస్తూ అక్కడే విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎక్కడ చూసినా దుకాణాల్లో విచ్చలవిడిగా ఈగలు, వివిధ రకాలైన దోమలు వాలి అపరిశుభ్రతతో మాంసాలు దర్శనమిస్తున్నాయి. దీంతో గుత్తి ప్రజలు అపరిశుభ్రతతో నెలకొన్న మాంసాన్ని తింటూ తమకు తెలియకుండానే వివిధ రోగాల బారిన పడుతున్నారు. కొన్ని దుకాణాల్లో అనారోగ్యాలతో బాధపడుతున్న గొర్రెలను, కోళ్లను కోస్తూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి తమ వ్యాపారాలను 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారాన్ని పెంచుతూ లబ్ధి పొందుతున్నారు. అయితే గుత్తి 3rd గ్రేడ్ మున్సిపాలిటీ కావున సాధారణంగా మున్సిపాలిటీ హెల్త్ ఇన్స్పెక్టర్ వారంలో 1 సారి లేదా 2 సార్లు మాంసపు దుకాణాలు తనిఖీ చేయాల్సి ఉంటుంది. అలాగే మాంసపు దుకాణాల్లో వస్తువులకు పాల్పడుతున్న మున్సిపాలిటీ అధికారులపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు సునీత, నేను గుత్తి నివాసిని. ముఖ్యంగా ఈరోజు మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం అంటే అపరిశుభ్రంగా ఉన్న మటన్, చికెన్ షాపుల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే నిత్యం ప్రజలు అపరిశుభ్రంగా ఉన్న చికెన్ని, మటన్ తినుకుంటూ ఎన్నో అనారోగ్యాలకు పాలవుతున్నారు. ఏ చికెన్ షాప్ చూసినా, ఏ మటన్ షాప్ చూసినా అపరిశుభ్రంగా నీట్నెస్గా ఉండాలని చెప్పి చెప్తున్నా కానీ అపరిశుభ్రంగా ఎట్లా అంటే అట్లా కింద పడిన వస్తువు కానీ మళ్ళీ పైకి వేసి అట్లా తూకాలు వేసి ఆ విధంగా వేస్తున్నాడు. ఎక్కడ చూసినా దోమలు, ఈగలు ఉన్నా కానీ సరే అట్లే దాన్ని వెయిట్ చేసి ఇస్తున్నారు. కానీ ప్రజలకు ఏం తెలుసు, పాపము ఆ చచ్చిపోయిన, బతికినాయో, చనిపోయిన జీవాలు కానీ కోసి అమ్మడము. ఇంకా మటన్ అయితే ఇంకా దారుణము. ఆ మటన్ని కోసి ఈరోజు అమ్ముడుపోకుంటే మళ్ళీ 3-4 రోజులు పెట్టైనా కానీ అమ్మే పరిస్థితి. కానీ ప్రజలు మాత్రము ఈ రేటు, భయంకరమైన రేటు, 700 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఉన్న ఈ మటన్ రేటుని ఈ తిని 1000 రూపాయలు పెట్టి అనారోగ్యానికి ఈ ప్రజలే గురి అవుతున్నారు. కాబట్టి మేము ఇట్లా తినడమే కాకుండా ఈ రెస్టారెంట్లో, అనేక రెస్టారెంట్లు కానీ వీళ్ళే సప్లై చేయడము ఎన్ని రోజుల నుంచి ఉంటుందేమో, కానీ అక్కడ కానీ 200 రూపాయల నుంచి 300 వరకు ఒక బిర్యానీ అమ్ముతున్నారు. ఆ బిర్యానీ తినడం వల్ల ఎన్నో అనారోగ్యాలు గురి అవుతున్నారు. కాబట్టి ఇది ఎన్నోసార్లు మున్సిపాలిటీకి తెలియజేసినా కానీ దీన్ని పట్టించుకోవడం లేదు. చూస్తున్నట్టుగా వాళ్ళకి ఏమన్నా వసూలు అందుతున్నాయో మాకైతే తెలియదు. కానీ ఇంత పబ్లిక్లో చూస్తున్నా ఒకసారి ఎన్నోసార్లు ప్రజలు చెప్పినా కానీ మీరు అనుకోకుండా వెళ్ళి కానీ పరీక్షించవచ్చు. చెప్పింది ప్రజలు చెప్తే నిజమా అబద్ధం కానీ పరీక్షించుకోకుండా ఈరోజు విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రతి మటన్ షాపులో ప్రజలు ఎట్లా దోపిడీ చేస్తున్నారంటే ప్రతి ఒక్క తినేవాడిని దోపిడీ చేస్తున్నారు. ఈరోజు నీళ్ళు కొట్టి కిలో మాంసము 1000 రూపాయలు కొంటే అక్కడ వచ్చేది 1/2 కిలోనే. ఆ బోన్స్ అవని చెప్పేసి మనకు వచ్చి ఇంటికెళ్ళి చూసి 1/2 కిలోని ఉంటుంది. ఇలా విచ్చలవిడితనము దోపిడీ. అదేవిధంగా ఈ చెత్తనంతా, ఇదంతా మాంసము, ఇవన్నీ వేస్టేజ్ అంతా ఎక్కడ వెళ్తున్నారు? అక్కడ గుంటక రోడ్లో అక్కడ వెళ్తే కానీ అటు సైడ్ ఎవరు వెళ్ళినా విపరీతమైన వాసన. అక్కడ కానీ చుట్టుపక్కల ప్రజలు ఉన్నా కానీ ఆ ప్రజలకి ఎంత పాము వాసన అంటే ఒకరోజు అది మేము అట్ట పోతేనే తట్టుకోలేని పరిస్థితి. కానీ అక్కడ నివాసం ఉన్న ప్రజలు ఎట్లుంటున్నారో మాకు తెలియదు. కానీ దీనిపైన ఖచ్చితంగా మున్సిపాలిటీ స్పందించుకుంటే మేము ఖచ్చితంగా జిల్లా అధికారులకు తెలియజేస్తాము, ఎస్పీ గారికి కానీ తెలియజేస్తాము. ఇక్కడ అరాచకాలని వెంటనే చూసి ఇక్కడ ఖండించాలా. ఇప్పటి నుంచైనా ఇక్కడ మేల్కొని, లేదంటే అలాంటి చేయకుంటే మాత్రం వాళ్ళకంతా రద్దు చేసి ఆ షాప్ని సీజ్ చేసి మంచి నాణ్యత కలిగిన చికెన్ కానీ మటన్ ఇచ్చి ఈ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. కాబట్టి ప్రభుత్వము, ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఖచ్చితంగా చర్య తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. నా పేరు లాలెప్ప. ఇక్కడ చికెన్ అమ్మేవాళ్ళు, మటన్ అమ్మేవాళ్ళు నీళ్లు కొట్టి కేజీల ప్రకారంగా కిలోని 1/2 కిలోగా వస్తుంది. 2 కిలోలు తీసుకుంటే 1 కిలో పావు వస్తుంది.
నీళ్లు కొట్టి అమ్మే దాని నుంచి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళు చచ్చిందా బతికిందా ఈ కోడి ఎట్లుంది అనేది చూడుకోకుండా ఈ మున్సిపల్ వాళ్ళు కూడా పట్టించుకోకుండా వాళ్ళ ఆధీనంలో నుంచి వాళ్ళ పర్మిషన్తో నుంచి దాని బతికిన దానిని తీసుకొని పోయి వాళ్ళ ఎదురుగా జవా చేసి నాణ్యమైన మాంసాన్ని అమ్మితే బాగుంటుందని మా కోరిక. అందులో చికెను కోళ్ళు కోసినప్పుడు దాన్ని ఈకలు తీసుకొని పోయి ఎక్కడో దూరంగా పారేయకోకుండా ఊరి లోపలే పారేసుకుంటూ జనాలంతా అనారోగ్యానికి గురవుతుంటారు. అక్కడ ఉండే వాళ్ళంతా నివాసం ఉండే వాళ్ళంతా చాలా అనారోగ్యాలకు గురవుతుంటారు. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకొని చర్య తీసుకోవాలని కోరుకుంటూ, మటన్ కోసే వాళ్ళ దగ్గర, చికెన్ కోసే వాళ్ళ దగ్గర దోమలు, ఈగలు నానా ఆడ చాలా గలీజ్ ఉన్నా కూడా వాళ్ళు మటన్ కోస్తూ ఆ దోమలు, ఈగలు వాళ్తుంటాయి. దాని మీద కూడా ఎవరు యాక్షన్ తీసుకోకుండా అమాయకులు ప్రజలు ఏం చేస్తారు పాపం, ఏదో కావాలని వాళ్ళు ఉన్నట్లుండి సడన్గా వచ్చి కొట్టించుకోవడము, తీసుకొని పోవడము, అది చచ్చిందా బతికిందా అనుకోకుండా ఆ మటన్ కోసేసాట సైడ్ కాలువలు ఉన్నాయి, దానిలో డ్రైనేజ్ అంతా మొత్తం వస్తుంది. ఆ దోమలన్నీ పడి దాని మీద ప్రజలు అనారోగ్యానికి గురి అవుతుంటారు. కాబట్టి మున్సిపల్ ఆఫీసులు కానీ ఇంకా పైన అధికారులు యాక్షన్ తీసుకొని, లేదంటే మేము కూడా ఎస్పీ జిల్లా ఎస్పీ గారికి కూడా మేము కంప్లైంట్ చేయాల్సి వస్తుంది దీని మీద. కాబట్టి తగిన చర్య తీసుకొని దీని మీద చేయవలసిందిగా కోరుతున్నాం. బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారులకు రావడంతో కర్నూలులో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో కర్నూలు జిల్లా బీజేపీ కార్యాలయం ముందు బీజేవైఎం ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, వచ్చే 5 సంవత్సరాల్లో భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుందని బీజేపీ నేతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో కర్నూలు జిల్లా బీజేవైఎం తరఫున, బీజేపీ పార్టీ తరఫున నుంచి విజయోత్సవం జరుపుకుంటున్నాము. అందరికీ మంచి చేస్తున్నారు, అంతే ఇంకా ముందు కాలంలో కూడా మంచి చేస్తాడు మోడీ గారు. అందుకోసమే మూడోసారి ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నారు ఈరోజు. అందుకోసమే అందరం విజయోత్సవంగా చేసుకుంటున్నాం. ఈరోజు జంపాల కేశవరాం చౌదరి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు చాలా గొప్ప పరిణామం. దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా విజయోత్సవ యొక్క సంబరాలు చేసుకుంటున్న సందర్భంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా చేపట్టిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు ఈరోజు నడుస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు విజయం సాధించడం వెనుక అనేక మంది కార్యకర్తల యొక్క కృషి ఉన్నది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకు కూడా నమ్మకం ఇది. రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక దేశాలు కూడా సంప్రదించేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడిందంటే ఇది ఒక నరేంద్ర మోడీ గారి యొక్క దృఢమైన నాయకత్వం కావచ్చు, నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు. తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత నరేంద్ర మోడీ గారికి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మళ్ళా ఎలక్షన్లో కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలోనే ఈ దేశం సుభిక్షంగా, సంపన్నవంతంగా, అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ముందుకు పోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇది కర్నూలు ప్రజల యొక్క, భారతీయ జనతా పార్టీ కర్నూలు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఈ యొక్క విజయోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. నందమూరి బాలకృష్ణ 65వ పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా కోడూరు డివిజన్ బాలకృష్ణ అసోసియేషన్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ నాయుడుపేట పట్టణ అధ్యక్షుడు కందాల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కందాల కృష్ణారెడ్డి మాట్లాడుతూ బాలకృష్ణ హిందూపురంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారని, అదేవిధంగా ప్రతి పేద ప్రజలకు అందుబాటులో తల్లి పేరుతో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నెలకొల్పి ఎందరికో ఉచిత వైద్యం అందిస్తున్నారని, అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అభిమానులకు అండగా ఉంటూ మమ్మల్ని వెన్నుతట్టి ముందుకు నడిపిస్తున్న మా నాయకుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. జై బాలయ్య.
అందరికీ నమస్కారం. ఈరోజు 64 సంవత్సరాలు పూర్తి చేసుకుని మా ముద్దుల మామయ్య, మా ముద్దుల బాలయ్య 65వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు నాయుడుపేట పట్టణంలో ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. మా హీరో హ్యాట్రిక్ సాధించిన సందర్భంగా ఏ హీరోకి లేని ఘనత మా హీరోకి 3 సార్లు హ్యాట్రిక్, 3 సార్లు వస్తుగా గెలిచాం. దీనికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా బాలయ్య నిండు నూరేళ్ళు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి అయితేవి, హిందూపురంకి అయితేవి, బాలకృష్ణ అభిమానులకి అయితేవి అందరికీ సేవలు అందించి మమ్మల్ని అందరినీ ఒక దారిలో తీసుకొచ్చి మమ్మల్ని నడిపిస్తారని మాకు ఆయన ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. మమ్మల్ని ముందు నడిపిస్తున్న మా బాలయ్యకి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మధ్యర క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య రైతులతో కలిశారు. ఎన్టీఆర్ జిల్లా వర్చవాయి మండలం పోలంపల్లి ప్రాజెక్టుకు తెలంగాణ వైపు పడ్డ గండిని పూడ్పించాలని విజ్ఞప్తి చేశారు. T20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ ఎప్పటి మాదిరిగానే క్రికెట్ ప్రేమికులకు అసలు సిసలైన మజాను అందించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత ఆటగాళ్లు, ఫ్యాన్స్, మద్దతుదారుల ఆనందానికి అవతలు లేకుండా పోయాయి. అయితే మరోవైపు పాక్ ఆటగాళ్లు, ఆ జట్టు ఫ్యాన్స్ తీవ్ర విచారణలో మునిగిపోయారు. పాక్ డ్రెస్సింగ్లో అందరూ భారమైన హృదయాలతో కనిపించారు. 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడడంతో పాకిస్తాన్ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇక వాతావరణ విషయానికి వస్తే నైరుతి రుతుపవనాలు తెలంగాణలో క్రమంగా విస్తరిస్తున్నాయి. రానున్న 2 రోజుల్లో తెలంగాణ అంతటా రుతుపవనాలు విస్తరించే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీనికి తోడు తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలంగాణలో 2 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేడు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, హైదరాబాద్ జిల్లాలో వర్షం కురుస్తుందన్నారు. భారీ ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. రుతుపవనాలు వేగంగా వ్యాపించడం, ఉపరితల ఆవర్తనం కారణంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల ఇంకా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రుతుపవనాల కారణంగా అంతటా విస్తరించిన తర్వాత ఉత్తర తెలంగాణలో సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు ఏపీలోనూ కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో వర్షాలు పడుతున్నాయి. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.